డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. అందరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మంచి పర్సంటైల్ సాధించిన మన సబ్స్క్రైబర్ కానీ మన స్టూడెంట్స్ అందరికి కూడా, తెలుగు వాళ్ళందరికి కూడా మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మీరు కొంతమంది బాగా కష్టపడ్డారు. కష్టపడ్డదానికి ఫలితం అయితే వచ్చింది. కొంతమందికి రాలేదు. కొంతమందికి అసలు చాలా చాలా తక్కువ పర్సంటైల్ అయితే వచ్చింది. మరి ఆల్రెడీ నేను లైవ్లో వీడియో కూడా చేశాను. లైవ్ ఛానల్కి వచ్చినప్పుడు 1 అవర్ తీసుకున్నాను. 1 అవర్ తీసుకున్నప్పుడు చాలామందికి చాలా తక్కువ వచ్చింది. స్టూడెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు. మరి కొంతమంది పేరెంట్స్ మరి తక్కువ పర్సంటైల్ వచ్చింది నాకు జేఈలో. మరి 10, కొంతమంది 10%, 20, 30, 40 దాకా వచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటారు? మా తక్షణ కర్తవ్యం ఏందనేది కొంతమంది అడుగుతున్నారు. దాని మీద సపరేట్ వీడియో చేస్తే మంచిదని వీడియో చేయటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ మరి అందరికీ రావమ్మ, అది గుర్తుపెట్టుకోండి. మరి పర్సంటైల్ అనేవి కొద్దిగా కష్టపడ్డ వాళ్ళకి, ఆల్రెడీ అక్టోబర్ నుంచి మరి కష్టపడుతున్న వాళ్ళకి మంచిగా దీనిలో మరి మాక్ టెస్ట్లో మంచిగా పెర్ఫామ్ చేసిన వాళ్ళకి మంచిగా వస్తే ఇబ్బంది ఏమీ లేదు. ఏమైనా ఉంటే మరి ఇప్పుడు ఏం చేయాలి? తక్షణకర్త మనము ఏప్రిల్ రాయాలా వద్దా? ఏప్రిల్ సెషన్ రాయాలా వద్దా? మంచి మరి పర్సంటైల్ రాని వాళ్ళకి ఏప్రిల్ రాయాలా వద్దా? ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఏప్రిల్ ఎందుకు రాయాలి, ఎందుకు రాయకూడదు? స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే ఎందుకు ఏప్రిల్ రాయాలి, ఎందుకు ఏప్రిల్ రాయకూడదు? ఎంత పర్సంటైల్ ఉంటే మనం ఏప్రిల్ రాయవచ్చు? మరి ఎందుకంటే మనం ఎప్పుడు మోసం చేసుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా. సపోజ్ కొంతమంది పేరెంట్స్కి మా అబ్బాయి ఐఐటీలో చేరొచ్చు, ఎన్ఐటీలో చేరాలని ఉంటుంది కోరిక. ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. మరి ఏప్రిల్లో మరి రాస్తే మీకు దానివల్ల టైం వేస్ట్. కొంతమంది 10%, 20, 30, 40% వచ్చిన వాళ్ళకి టైం వేస్ట్ కార్యక్రమం ఇది. మెయిన్ మోటో ఏంటంటే టైం వేస్ట్. ఈ టయాన్ని మీరు కనీసం మరి ఏపీ కానీ తెలంగాణ ఎఫ్సెట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కనీసం ఏదైనా టాప్ 10 కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏప్రిల్కి మనకి ఆల్రెడీ స్టూడెంట్స్కి మరి 25 నుంచి మరి తెలంగాణలో స్టార్ట్ అయిపోతున్నాయి. 23 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఐపీ ఎగ్జామినేషను స్టార్ట్ అవుతుంది. అయ్యేదరికి ఆల్మోస్ట్ ఆలు మనకి ఫిబ్రవరి, మార్చి ఫస్ట్ వీక్ దాకా మీకు మార్చి 10th దాకా టైం ఉంటుంది. తర్వాత ఫస్ట్ వీక్లో మరి జనవరి జేఈ ఏప్రిల్ సెషన్ రానుంది. ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ జేఈ ఏప్రిల్ సెషన్ అయితే ఎగ్జామ్ వస్తుంది. మరి జేఈ ఏప్రిల్ సెషన్ వస్తే మనకి దీనికి ప్రిపరేషన్కి పెద్ద టైం ఉండదు. ఏప్రిల్ సెషన్ అంటే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా నేను స్క్రాచ్ నుంచి చదువుతానంటే అంత సీన్ లేదు దీనికి. జస్ట్ ఏప్రిల్ సెషన్ ఓన్లీ రివిజన్ మాత్రమే. వీ హ్యావ్ టు రివిజన్ సెషన్. ఏప్రిల్ అనేది ఒక రివిజన్ మాత్రమే. ఆల్రెడీ మీరు తయారు చేసుకున్న షార్ట్ నోట్స్ ఇవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకుని మళ్ళీ అటెంప్ట్ చేయటం. అంతేగాని ఫ్రెష్గా మళ్ళీ స్క్రాచ్ నుంచి చదివే అంత ఇది లేదు దీనికి. అందుకని ఈ టైం మొత్తాన్ని మీరు ఐపీఈ తర్వాత స్టూడెంట్స్ అందరూ కలిసి, స్టూడెంట్స్ ఎవరైతే తక్కువ వచ్చిందో పర్సంటైల్ బాగా లో పర్సంటైల్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే ఈ ఎఫ్సెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అమ్మ. దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. ఎఫ్సెట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏపీ కానీ తెలంగాణలో కానీ సీటు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే టైం ఎక్కువ ఉంటుంది కదా మనకి. తెలంగాణ ఏప్రిల్ మరి మార్చి, మే 10th, 11th, 12th ఆ ప్రాంతంలో తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను మరి ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను సార్ అంటారు. మరి ఇవన్నీ కూడా మరి గత పాఠాలు మనకు నేర్పుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్, మా నైబర్ స్టూడెంట్స్ మరి ఒకళ్ళు ఎఫ్సెట్ జేఈ జనవరి సెషన్లో తనకి అమ్మాయి పాప మరి వాళ్ళకి ఎక్కువ పర్సంటైల్ అయితే చాలా చాలా తక్కువ పర్సంటైల్ వచ్చేసింది. మా నైబర్ వాళ్ళకి మరి నేను మరి గైడెన్స్ ఇవ్వటం అయితే జరిగింది. మీరు ఏప్రిల్ రాయవద్దు, డైరెక్ట్గా మీరు ఎఫ్సెట్ రాసుకోండి అంటే మంచిగా ఎఫ్సెట్ బాగా ప్రిపేర్ అయింది. తను మంచిగా టాప్ కాలేజీల్లో సీటు వచ్చింది. టాప్ కాలేజీలో ఓయూలో మరి ఫస్ట్ ఇయర్ అయితే ఆల్రెడీ చేయింది. ఓయూలో ఈసీఈ చేరిందమ్మ నంబర్ 1. ఇది స్టూడెంట్స్ ఇలాగా ఉంటాయి. కొన్ని స్టోరీస్, ఫాస్ట్ స్టోరీస్ నుంచి ఇవన్నీ కూడా ఏ పుస్తకాల్లోనూ ఎక్కడ ఎవరు చెప్పరు. ఇవి జనరల్గా సైకాలజీ, కామన్ సెన్స్ ఉపయోగించి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు. కొంతమంది స్టూడెంట్స్కి ఇది కొంచెం, పేరెంట్స్కి కొంచెం కష్టంగా ఉండొచ్చు. కష్టంగా ఉన్నా మనం తప్పదు. మరి ఎవరు చేయాలి?
ఎవరు ఏప్రిల్ రాయాలి వద్దు అనేది ఒకసారి చూసేద్దాం. మనం ఒకసారి పర్సంటైల్లో విషయంలో కూడా చూసి ఎవరు ఏప్రిల్ ఏ కేటగిరీ వైజ్గా రాయాలని కూడా నేను ఆల్రెడీ ఒక చిన్న టేబుల్ అయితే తయారు చేశాను. ఇప్పుడు జేఈఈ మెయిన్ 2026 ఏప్రిల్ సెషను ఎవరు రాయాలి వద్దు ఈ రెండింటి మీద చూసినప్పుడు ఎవరు రాయాలి. ఇప్పుడు జనరల్ స్టూడెంట్ తీసుకున్నాం. జనరల్ స్టూడెంట్స్ ఎవరు రాయాలి? గ్రేటర్ దాన్ 90% అంటే 90 ఉంటే వీళ్ళు జేఈ అడ్వాన్స్కి కూడా క్వాలిఫై ఎవరమ్మా వీళ్ళు తర్వాత అవుతారు, నో ప్రాబ్లం. అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలంటే మనం మినిమం 93%, 94% ఉంటే క్వాలిఫై అవుతారు. ఓకే, 90 వరకు మీరు ఏప్రిల్లో ట్రై చేయొచ్చు, ఇబ్బంది ఏముండదు. 90% పైన వచ్చిన వాళ్ళు ఏప్రిల్ ట్రై చేయండి, ఇబ్బంది ఎవరిని కూడా డిస్కరేజ్ చేయటం నేను కూడా. తర్వాత అడ్వాన్స్ కూడా డెఫినెట్గా వీళ్ళకి పెరిగిద్ది, ఎందుకంటే ఈ స్టూడెంట్స్ బోర్డర్లో ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ బోర్డర్లో స్టూడెంట్స్. నేను ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే బోర్డర్ స్టూడెంట్స్ యూ కెన్ రైట్ యువర్ ఏప్రిల్ ఎగ్జామినేషన్ బోర్డర్ స్టూడెంట్స్ రాస్తే మంచిది. బోర్డర్ స్టూడెంట్స్ రాయాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 85% ఎవరైతే వస్తుందో ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ ఇద్దరు ఒకటే, పెద్ద తేడా ఏముండదు. ఈడబ్ల్యూఎస్కి ఓబీసీకి 85% ఎవరికి పైన ఎవరికి వస్తుందో వాళ్ళు ఏప్రిల్ హ్యాపీగా రాసుకోవచ్చు. కొద్దిగా కష్టపడండి, వీళ్ళు కూడా కష్టపడాలి, గుర్తుపెట్టుకోండి. కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి. నేను హార్డ్ వర్క్ చేయనంటే మీరు 85 కంటే ఇంకా కింద పడిపోయేది అవకాశం ఉండదు. జనరల్ స్టూడెంట్స్ కూడా మరి నేను హార్డ్ వర్క్ చేయను అంటే కొద్దిగా కింద పడే అవకాశం, దానివల్ల ప్రయోజనం లేదు. అంటే ఈ పర్సంటైల్ వల్ల ప్రయోజనం లేదు, గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ జనరల్ వల్ల ఈ పర్సెంట్ వల్ల ప్రయోజనం లేదు. వీళ్ళు బోర్డర్ స్టూడెంట్స్ బోర్డర్లో ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఏప్రిల్ రాసుకోండి. తర్వాత అడ్వాన్స్ కూడా రాసుకోండి. మీకు ఈ మధ్యలో మరి ఎఫ్సెట్ ఉంటుంది కాబట్టి బై ద టైం అడ్వాన్స్ మనకు మే 17 ఉంటే ఈ మధ్యలో ఎఫ్సెట్ అయిపోతుంది కాబట్టి దాని గురించి నిర్ణయం అయితే తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక పోనీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వద్దాం. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 65% పైన ఎవరికి ఉందో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఏప్రిల్ సెషన్ రాసుకోండి, కష్టపడండి. ఇక్కడ కూడా మీరు హార్డ్ వర్క్ చేయాలి. మీరు హార్డ్ వర్క్ చేస్తే మీరు 65% అబోవ్ ఎవరైతే ఉన్నారో మీరు ఏప్రిల్ రాసుకోండి. తర్వాత ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వీళ్ళు అడ్వాన్స్కి హ్యాపీగా ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు, అడ్వాన్స్ రాసుకోండి. ఇప్పుడు ఈ బార్డర్ స్టూడెంట్స్ ఉన్నారా, సపోజ్ మీరు కానీ హార్డ్ వర్క్ చేస్తే సపోజ్ జనరల్ స్టూడెంట్స్ ఒక 96 రావచ్చు ఏప్రిల్లో, 96, 97, 98 వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మీరు 85 ఉంది కదా, మీకు కానీ కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే 94, 95, 98, 99 వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పర్సంటైల్ వస్తేనే మీకు జిఎఫ్టీ కానీ IIIT కానీ ఎన్ఐటీలో కానీ మరి టాప్ 10 ఎన్ఐటీలో సీటు రాకపోయినా చివరి ఎన్ఐటీలో అయినా సీటు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశము స్టూడెంట్ లైఫ్లో ఎవరికీ దొరకదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది మీకు మంచి, నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, గోల్డెన్ డేస్. ఈ ఏజ్, ఈ టైమింగ్ అనేది ఒక బంగారం లాంటిది. డబ్బులైనా మనం పోగొట్టుకుంటే రాబట్టుకోవచ్చు కానీ టైం పోతే మళ్ళీ రాదు. ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా మీరు కనీసం ఈ 65%తో మీరు ఏమి చేయలేరు, ఏ స్టూడెంట్స్ కూడా మీరేం చేయలేరు. కనీసం ఎస్టీ స్టూడెంట్స్కి ఎక్కువ, ఎస్టీ అంటే 80% పైన ఉండాలి మీకు ఎక్కడైనా సీట్ రావాలంటే. ఎస్సీ స్టూడెంట్స్ గ్రేటర్ దాన్ 85 మంచి కాలేజీల్లో రావాలంటే ఇవాటి వర్స్ట్ కేసులో మనకి 26 IIITలు ఉన్నాయి, 47 జిఎఫ్టీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మరి 32 ఎన్ఐటీలు ఉన్నాయి. మరి ఎస్సీ స్టూడెంట్స్ 85% పైన ఉన్న స్టూడెంట్స్కి, ఎస్సీ స్టూడెంట్స్కి పైన ఉంటే మీకు మంచి సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ స్టూడెంట్ 80% పైన, ఈ 65%తో మనము ఏమి చేయలేము. అందుకని కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి, కొంచెం హార్డ్ వర్క్ చేయండి. జస్ట్ రివిజనే, ఇక్కడ కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయండి. జస్ట్ రివిజన్ చేసుకుంటే మీరు అలాంటి వాళ్ళు ఈ బార్డర్ స్టూడెంట్ వీళ్ళు మాత్రము ఏప్రిల్ సెషన్ రాయవచ్చు. మరి మిగతా స్టూడెంట్స్ ఎవరు కూడా ఆల్రెడీ చెప్పారు కదా, ఈడబ్ల్యూఎస్ జనరల్ కొంతమంది నిన్న లైవ్ సెషన్లోకి వచ్చారు. మా 20% వచ్చింది, 20%, 30% వచ్చింది, 40%. ఇవన్నీ కూడా ట్రాష్ అమ్మ. మీరు హ్యాపీగా వెళ్ళి ఎంసెట్ రాసుకోండి. మీరు ఇంజనీరింగ్ చేయాలనే ఉద్దేశం మీకే ఉంటే ఎంసెట్ హ్యాపీగా రాసుకుని, ఎంసెట్లో మనకి టాప్ 10 కాలేజీలు, టాప్ 20 కాలేజీలు, హైదరాబాద్లో టాప్ 20 కాలేజీలు, మంచి ప్లేస్మెంట్ వచ్చే కాలేజీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా సపోజ్ ఈడబ్ల్యూఎస్
ఓబీసీ స్టూడెంట్స్ కూడా చాలా ఉంది. 70%, 50%, 60%. నన్న ఇది ఎక్కడొస్తుంది సార్, ఏంది ఏఎన్ఐటి వస్తుంది అంటారు. మరి నేనేం చెప్పగలను? మరి దీని గురించి మీరు ఆలోచించుకొని, ఇంకా మనకు టైము ఆల్రెడీ టైం ఉంది. ఈ 2-3 రోజులు ఆలోచించుకుని మీరు ఎఫ్సెట్టా తర్వాత ఏప్రిల్ సెషన్ ఏదో ఒక నిర్ణయం తీసుకునేది మరి వైజ్ డెసిషన్ తీసుకోండి. తెలివిగల నిర్ణయం తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు. సపోజు మీరు ఇంకా 10% వచ్చింది, సపోజు కొంతమందికి నాకు 10%, నేను ఏప్రిల్ రాస్తానంటారు. ఏప్రిల్ రాస్తే మళ్ళీ ఒక 20% వస్తుంది, గుర్తుపెట్టుకుని. 20%, 30, దానివల్ల ప్రయోజనం లేదు. సపోజ్ ఒక స్టూడెంట్కి 40% వచ్చింది ఈడబ్ల్యూఎస్లో, ఏది ఇప్పుడు జనవరి సెషన్లో. ఏప్రిల్ సెషన్లో ఒక 80 వస్తుంది, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అందుకని డైరెక్ట్గా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు స్టూడెంట్స్. ఇది మరి ఒక ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్గా నేను చెప్పను, ఎందుకంటే ఇవన్నీ కూడా నా కళ్ళ ద్వారా నేను చాలా చాలా స్టూడెంట్స్కి చూశాను. మరి కళ్ళ ద్వారా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రియల్ టైంలో జరిగిన విషయాలు ఇవి. ఏ పుస్తకాల్లో కూడా ఇలాంటి విషయాలు రాయబోరు. ఇలాంటివి మనము కామన్ సెన్స్తోనే మనం నడుచుకోవాలి. కానీ కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది 10% వచ్చిన వాళ్ళు కూడా మీరు అనొచ్చు, సార్ లాస్ట్ ఇయర్ 10% వచ్చిన వాళ్ళకి కూడా మరి 99% వచ్చింది సార్ అంటారు. అవి రేర్ కేసులు, ఎక్కడో ఉంటాయమ్మా, అది గుర్తుపెట్టుకుని. మీరు ఎవరో ఒకళ్ళు చెప్తారు, వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు. మీరు ఎవరిని కూడా మనము ఆపే పనే లేదు. ఏప్రిల్ సెషన్ కొంటే రాసుకోవాలంటే రాసుకోండి, అది మీ ఇష్టం. అది ఫైనల్గా చెప్పాలనుకున్నది ఇది. మరి ఎవరు ఏప్రిల్ సెషన్ రాయాలి, ఎవరు రాయకూడదు, ఇది ఇంతకంటే మనము ఎక్కువ చెప్పలేము స్టూడెంట్స్కి. మీరు డెసిషన్ తీసుకోండి. డెసిషన్ ఈజ్ అప్ టు యువర్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి జేఈ మెయిన్కి సంబంధించిన మెంటర్షిప్ కావాలని మరి మన ఛానల్లో ఉన్నాయి. మరి ఆల్రెడీ కూడా నంబర్స్ ఇచ్చాం. మరి ఎవరైనా ఏప్రిల్ సెషన్కి గైడెన్స్ కావాలంటే, తర్వాత జోసా కౌన్సిలింగ్ గైడెన్స్, తర్వాత ఐఐటి ఎన్ఐటి సీట్స్ విషయంలో గైడెన్స్ కావాలంటే మనల్ని సంప్రదించవచ్చు. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరియాక. ఇది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఎవరైనా మంచి పర్సంటైల్ వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ మనకు 2500 ఓన్లీ 2500 ఛార్జ్ చేయటం జరుగుతుంది. ఓన్లీ ఐఐటీస్ వరకు, ఐఐటీస్ ఎన్ఐటీస్ అన్నీ, జోసా CCM1 2 మీకు ఆగస్టు క్లాసులు జరిగే వరకు కూడా నేను సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. అదేవిధంగా జేఈ ప్లస్ SRM కానీ, విట్ కానీ, అమృత కానీ మీరు గైడెన్స్ కావాలంటే ఒక 500 ఎక్స్ట్రా, మొత్తం 300. అన్ని జేఈ అన్నీ సపోర్ట్. జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4000 రూపాయలు, ఓన్లీ ఎఫ్సెట్ కావాలంటే 2000 రూపాయలు. ఇది మన నంబర్, వాట్సాప్ నంబరు. మీరు దీనికి మనీ పే చేసిన తర్వాత మరి మనతో ఎవరైనా కావాలంటే కూడా ఇది మీరు ఎవరైనా ఎక్కడైనా మెంటర్షిప్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అనవసరంగా పర్సంటైల్ తక్కువ వచ్చిన వాళ్ళు నేను మెంటర్షిప్ ఇస్తాను, తక్కువ పర్సంటైల్ వచ్చినా మీకు సీటు వచ్చే బాధ్యత నాది, ఎన్ఐటీలో సీట్ ఇప్పిస్తాను అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దాం. అంతా కూడా ఆన్లైన్ సిస్టంలో జరుగుతుంది. నేను రికమెండేషన్ చేసి సీట్ ఇప్పిస్తాను మీకు ఎన్ఐటీలో, జిఎఫ్టీలో నా రికమెండేషన్ చెల్లిద్దంటే ఎవరు కూడా మరి రూరల్ ఏరియాస్లో ఉన్న తల్లిదండ్రులు కూడా ఎవరిని నమ్మకూడదు. ఏ బ్రోకర్స్కి ఎలాంటి డబ్బులు ఇవ్వకూడదు. అది గుర్తుపెట్టుకొని మెంటర్షిప్ జాయిన్ అయ్యండి, గైడెన్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.